నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మాస్టర్ క్లాస్ 13. ఈ వీడియోలో మనం 100 ఇంగ్లీష్ పదాలను నేర్చుకోబోతున్నాం. ఇది లెసన్ 61-65 కలిపి చేసిన వీడియో. లెట్స్ స్టార్ట్. సేవ్. సేవ్‌ని తెలుగులో సేవ్ చేయడం లేదా రక్షించడం అని అంటాం. సేవ్ యువర్ వర్క్ బిఫోర్ క్లోజింగ్. సేవ్ యువర్ వర్క్ బిఫోర్ క్లోజింగ్. క్లోజ్ చేయడానికి ముందు మీ పని సేవ్ చేయండి. దే ట్రై టు సేవ్ ద చైల్డ్. దే ట్రై టు సేవ్ ద చైల్డ్. వారు పిల్లవాడిని రక్షించడానికి ప్రయత్నించారు. సైన్స్. సైన్స్ని తెలుగులో విజ్ఞానము లేదా ప్రయోగ శాస్త్రము లేదా శాస్త్రం అని అంటాం. ఐ లైక్ సైన్స్ వెరీ మచ్. ఐ లైక్ సైన్స్ వెరీ మచ్. నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. సైన్స్ హెల్ప్స్ అస్ అండర్స్టాండ్ ద వరల్డ్. సైన్స్ హెల్ప్స్ అస్ అండర్స్టాండ్ ద వరల్డ్. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సైన్స్ మనకు సహాయపడుతుంది. సీ. సీని తెలుగులో సముద్రం అని అంటాం. వి సా ద సీ ఎస్టర్డే. వి సా ద సీ ఎస్టర్డే. నిన్న మనం సముద్రాన్ని చూసాము. ద సీ ఈజ్ వెరీ బిగ్. ద సీ ఈజ్ వెరీ బిగ్. సముద్రం చాలా పెద్దది. థర్డ్. థర్డ్ని తెలుగులో మూడవ అని అంటాం. హీ స్టూడ్ ఇన్ థర్డ్ ప్లేస్. హీ స్టూడ్ ఇన్ థర్డ్ ప్లేస్. అతడు మూడవ స్థానంలో నిలిచాడు. దిస్ ఈజ్ మై థర్డ్ అటెంప్ట్. దిస్ ఈజ్ మై థర్డ్ అటెంప్ట్. ఇది నా మూడవ ప్రయత్నం. ప్రిపేర్. ప్రిపేర్ని తెలుగులో తయారు చేయడం లేదా సిద్ధం చేయు అని అంటాం. వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. మేము పరీక్షకు సిద్ధం కావాలి. షీ ఈజ్ గోయింగ్ టు ప్రిపేర్ డిన్నర్ టునైట్. షీ ఈజ్ గోయింగ్ టు ప్రిపేర్ డిన్నర్ టునైట్. ఆమె ఈ రాత్రి భోజనం సిద్ధం చేయబోతోంది. మోమెంట్. మోమెంట్ని తెలుగులో క్షణం అని అంటాం. ప్లీజ్ వెయిట్ ఏ మోమెంట్. ప్లీజ్ వెయిట్ ఏ మోమెంట్. దయచేసి ఒక్క క్షణం ఆగండి. దట్ వాజ్ ఏ స్పెషల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. దట్ వాజ్ ఏ స్పెషల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అది నా జీవితంలో ఒక ప్రత్యేకమైన క్షణం. మార్చ్. మార్చ్ని తెలుగులో నడుచు లేదా సాగిపోవు లేదా మార్చ్ అని అంటాం. సోల్డియర్స్ మార్చ్డ్ ఇన్ ద పెరేడ్. సోల్డియర్స్ మార్చ్డ్ ఇన్ ద పెరేడ్. సైనికులు పెరేడ్లో నడుస్తున్నారు. ద ప్రొటెస్టర్స్ బిగన్ టు మార్చ్ త్రూ ద సిటీ. ద ప్రొటెస్టర్స్ బిగన్ టు మార్చ్ త్రూ ద సిటీ. ప్రదర్శకులు నగరంలో నడక ప్రారంభించారు. ల్యాక్. ల్యాక్ని తెలుగులో కొరత లేదా లేమి అని అంటాం. హీ ఫెయిల్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. హీ ఫెయిల్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. అభ్యాసం లేమి వల్ల అతను విఫలమయ్యాడు. దేర్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ వాటర్ ఇన్ ద విలేజ్. దేర్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ వాటర్ ఇన్ ద విలేజ్. గ్రామంలో నీటి కొరత ఉంది. లేడీ. లేడీని తెలుగులో స్త్రీ లేదా మహిళ అని అంటాం.
ద లేడీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ద లేడీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఆ మహిళ పుస్తకం చదువుతోంది. ఏ కైండ్ లేడీ హెల్ప్డ్ ద చిల్డ్రన్. ఏ కైండ్ లేడీ హెల్ప్డ్ ద చిల్డ్రన్. ఒక దయగల స్త్రీ పిల్లలకు సహాయం చేసింది. ఫర్గివ్. ఫర్గివ్ని తెలుగులో క్షమించడం అని అంటాం. ప్లీజ్ ఫర్గివ్ మై మిస్టేక్. ప్లీజ్ ఫర్గివ్ మై మిస్టేక్. దయచేసి నా తప్పును క్షమించండి. ఇట్స్ ఇంపార్టెంట్ టు ఫర్గివ్ అదర్స్. ఇట్స్ ఇంపార్టెంట్ టు ఫర్గివ్ అదర్స్. ఇతరులను క్షమించడం ముఖ్యం. జైల్. జైల్ని తెలుగులో జైలు లేదా కారాగారం లేదా బంధించడం అని అంటాం. ద థీఫ్ వాజ్ సెంట్ టు జైల్. ద థీఫ్ వాజ్ సెంట్ టు జైల్. దొంగను జైలుకు పంపించారు. He spent 2 years in jail. He spent 2 years in jail. అతను 2 సంవత్సరాలు జైలులో గడిపాడు. జామ్. జామ్ని తెలుగులో జామ్ లేదా ఇరుక్కుపోవు అని అంటాం. I like bread with strawberry jam. I like bread with strawberry jam. నాకు స్ట్రాబెర్రీ జామ్తో రొట్టె అంటే ఇష్టం. The car got stuck in a traffic jam. The car got stuck in a traffic jam. కారు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయింది. ఫింగర్. ఫింగర్ని తెలుగులో వేలు అని అంటాం. షీ పాయింటెడ్ విత్ హర్ ఫింగర్. షీ పాయింటెడ్ విత్ హర్ ఫింగర్. ఆమె తన వేలుతో చూపింది. హీ కట్ హిస్ ఫింగర్ వైల్ కుకింగ్. హీ కట్ హిస్ ఫింగర్ వైల్ కుకింగ్. వంట చేస్తుండగా అతని వేలు తెగింది. హోటల్. హోటల్ని తెలుగులో హోటల్ అని అంటాం. We stayed in a big hotel. We stayed in a big hotel. మేము ఒక పెద్ద హోటల్లో ఉండాము. The food at this hotel is tasty. The food at this hotel is tasty. ఈ హోటల్లో భోజనం రుచికరంగా ఉంది. ఇన్ఫెక్ట్. ఇన్ఫెక్ట్ని తెలుగులో సంక్రమించు లేదా సోకు అని అంటాం. ద వైరస్ కెన్ ఇన్ఫెక్ట్ అదర్స్ క్విక్లీ. ద వైరస్ కెన్ ఇన్ఫెక్ట్ అదర్స్ క్విక్లీ. వైరస్ ఇతరులకు త్వరగా సంక్రమించగలదు. డోంట్ లెట్ నెగిటివ్ థాట్స్ ఇన్ఫెక్ట్ యువర్ మైండ్. డోంట్ లెట్ నెగిటివ్ థాట్స్ ఇన్ఫెక్ట్ యువర్ మైండ్. ప్రతికూల ఆలోచనలు మీ మనస్సును సోకనివ్వద్దు. ఇండస్ట్రీ. ఇండస్ట్రీని తెలుగులో పరిశ్రమ అని అంటాం. ద టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్ ఫాస్ట్. ద టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్ ఫాస్ట్. టెక్స్టైల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మెనీ పీపుల్ వర్క్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. మెనీ పీపుల్ వర్క్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. చాలామంది ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్నారు.
ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ని తెలుగులో ప్రతి చోట లేదా ఎక్కడైనా అని అంటాం. ఐ లుక్డ్ ఎవ్రీవేర్ బట్ డిడ్ నాట్ ఫైండ్ ఇట్. ఐ లుక్డ్ ఎవ్రీవేర్ బట్ డిడ్ నాట్ ఫైండ్ ఇట్. నేను ప్రతి చోట వెతికాను కానీ దొరకలేదు. ఫ్లవర్స్ వెర్ బ్లూమింగ్ ఎవ్రీవేర్. ఫ్లవర్స్ వెర్ బ్లూమింగ్ ఎవ్రీవేర్. ఎక్కడైనా పువ్వులు వికసిస్తున్నాయి. గ్రిడ్. గ్రిడ్ని తెలుగులో జాలం లేదా గీతల బొమ్మ లేదా గ్రిడ్ అని అంటాం. ద సిటీ పవర్ గ్రిడ్ ఫెయిల్డ్. ద సిటీ పవర్ గ్రిడ్ ఫెయిల్డ్. నగర విద్యుత్ గ్రిడ్ విఫలమైంది. డ్రా లైన్స్ టు మేక్ ఏ గ్రిడ్. డ్రా లైన్స్ టు మేక్ ఏ గ్రిడ్. ఒక గీతల బొమ్మ వేయటానికి గీతలు వేయండి. 8. 8ని తెలుగులో 8 అని అంటాం. షీ హ్యాస్ 8 books ఇన్ హెర్ బ్యాగ్. షీ హ్యాస్ 8 books ఇన్ హెర్ బ్యాగ్. ఆమె బ్యాగులో 8 పుస్తకాలు ఉన్నాయి. ఐ హ్యావ్ 8 books. ఐ హ్యావ్ 8 books. నా దగ్గర 8 పుస్తకాలు ఉన్నాయి. డివైడ్. డివైడ్ని తెలుగులో విభజించు లేదా పంచు అని అంటాం. ప్లీజ్ డివైడ్ ద కేక్ ఈక్వలీ. ప్లీజ్ డివైడ్ ద కేక్ ఈక్వలీ. దయచేసి కేక్ను సమానంగా విభజించండి. దే డివైడెడ్ ద మనీ. దే డివైడెడ్ ద మనీ. వారు డబ్బును విభజించారు. డాక్టర్. డాక్టర్ని తెలుగులో డాక్టర్ లేదా వైద్యుడు అని అంటాం. మై సిస్టర్ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్. మై సిస్టర్ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్. నా సోదరి డాక్టర్ కావాలని కోరుకుంటుంది. యు షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్. యు షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్. మీరు బాగా లేకపోతే డాక్టర్ను సంప్రదించాలి. ఈజీ. ఈజీని తెలుగులో సులభంగా లేదా తేలికగా అని అంటాం. దిస్ టాస్క్ ఈజ్ ఈజీ. దిస్ టాస్క్ ఈజ్ ఈజీ. ఈ పని సులభంగా ఉంది. లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈజీ. లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈజీ. కొత్త భాషలు నేర్చుకోవడం ఎప్పుడూ సులభం కాదు. కస్టమర్. కస్టమర్ని తెలుగులో కస్టమర్ లేదా కొనుగోలుదారుడు లేదా ఖాతాదారు అని అంటాం. ద కస్టమర్ ఈజ్ వెయిటింగ్ అవుట్సైడ్. ద కస్టమర్ ఈజ్ వెయిటింగ్ అవుట్సైడ్. ఖాతాదారు బయట వేచి చూస్తున్నారు. We should respect every customer. We should respect every customer. ప్రతి ఖాతాదారుని గౌరవించాలి. డెస్క్. డెస్క్ని తెలుగులో డెస్క్ లేదా బల్ల అని అంటాం. I kept my books on the desk. I kept my books on the desk. నేను నా పుస్తకాలను డెస్క్ మీద పెట్టాను. మై న్యూ డెస్క్ ఈజ్ వెరీ స్పేషియస్. మై న్యూ డెస్క్ ఈజ్ వెరీ స్పేషియస్. నా కొత్త డెస్క్ చాలా విశాలంగా ఉంది. కోట్. కోట్ని తెలుగులో కోట్ అని అంటాం. హీ ఈజ్ వేరింగ్ ఏ బ్లాక్ కోట్. హీ ఈజ్ వేరింగ్ ఏ బ్లాక్ కోట్. అతను నలుపు రంగు కోట్ వేసుకున్నాడు.
The coat is hanging on the wall. The coat is hanging on the wall. కోట్ గోడపై వేలాడుతోంది. బ్యాటిల్. బ్యాటిల్ని తెలుగులో యుద్ధం లేదా పోరాటం అని అంటాం. The battle lasted for 10 days. The battle lasted for 10 days. యుద్ధం 10 రోజుల పాటు జరిగింది. He fought bravely in the battle. He fought bravely in the battle. అతను యుద్ధంలో ధైర్యంగా పోరాడాడు. కార్డ్. కార్డ్ని తెలుగులో కార్డు లేదా పత్రం అని అంటాం. Do you have a loyalty card for this store? Do you have a loyalty card for this store? ఈ స్టోర్ కోసం మీకు లాయల్టీ కార్డ్ ఉందా? She sent him a birthday card. She sent him a birthday card. ఆమె అతనికి పుట్టినరోజు కార్డు పంపింది. కాన్షియస్. కాన్షియస్ని తెలుగులో స్పృహతో లేదా తెలివితో అని అంటాం. He remained conscious even after the accident. He remained conscious even after the accident. ప్రమాదం తర్వాత కూడా అతను స్పృహతో ఉన్నాడు. We need to be conscious of our environmental impact. We need to be conscious of our environmental impact. మన పర్యావరణ ప్రభావం గురించి మనం స్పృహతో ఉండాలి. బ్లాంక్. బ్లాంక్ని తెలుగులో ఖాళీ అని అంటాం. ప్లీజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ స్పేసెస్. ప్లీజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ స్పేసెస్. దయచేసి ఖాళీ స్థలాలను పూరించండి. దిస్ పేజ్ ఈజ్ బ్లాంక్. దిస్ పేజ్ ఈజ్ బ్లాంక్. ఈ పేజీ ఖాళీగా ఉంది. బ్రైట్. బ్రైట్ని తెలుగులో ప్రకాశవంతమైన లేదా కాంతివంతమైన అని అంటాం. ద సన్ ఈజ్ వెరీ బ్రైట్ టుడే. ద సన్ ఈజ్ వెరీ బ్రైట్ టుడే. ఈరోజు సూర్యుడు చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు. She has a bright future ahead of her. She has a bright future ahead of her. ఆమెకు ముందు ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉంది. మోడర్న్. మోడర్న్ని తెలుగులో ఆధునిక అని అంటాం. దిస్ ఈజ్ ఏ మోడర్న్ బిల్డింగ్. దిస్ ఈజ్ ఏ మోడర్న్ బిల్డింగ్. ఇది ఆధునిక భవనం. We live in a modern house. We live in a modern house. మేము ఆధునిక ఇంట్లో నివసిస్తున్నాము. కన్సిస్ట్. కన్సిస్ట్ని తెలుగులో కలిగి ఉండు లేదా కూడిన అని అంటాం. The team consists of 5 members. The team consists of 5 members. ఈ జట్టు 5 సభ్యులతో కలిగి ఉంది. The book consists of 10 chapters. The book consists of 10 chapters. ఆ పుస్తకంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. బ్రింగ్. బ్రింగ్ని తెలుగులో తీసుకురావడం అని అంటాం. ప్లీజ్ బ్రింగ్ యువర్ బుక్స్ టుమారో. ప్లీజ్ బ్రింగ్ యువర్ బుక్స్ టుమారో. దయచేసి రేపు మీ పుస్తకాలు తీసుకురావండి. కెన్ యూ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్? కెన్ యూ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్? నాకు ఒక గ్లాస్ నీరు తీసుకురాగలవా? బీచ్. బీచ్ని తెలుగులో బీచ్ లేదా
సముద్ర తీరం అని అంటాం. ద బీచ్ ఈజ్ బ్యూటిఫుల్. ద బీచ్ ఈజ్ బ్యూటిఫుల్. బీచ్ అందంగా ఉంది. We played volleyball on the beach. We played volleyball on the beach. మేం బీచ్లో వాలీబాల్ ఆడాము. చీజ్. చీజ్ని తెలుగులో జున్ను లేదా చీజ్ అని అంటాం. ఐ లైక్ చీజ్ శాండ్విచెస్. ఐ లైక్ చీజ్ శాండ్విచెస్. నాకు చీజ్ శాండ్విచ్లు ఇష్టం. చీజ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ మిల్క్. చీజ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ మిల్క్. చీజ్ పాలను ఉపయోగించి తయారవుతుంది. కాన్స్టెంట్. కాన్స్టెంట్ని తెలుగులో స్థిరమైన లేదా నిరంతర అని అంటాం. షీ ఈజ్ అండర్ కాన్స్టెంట్ ప్రెషర్. షీ ఈజ్ అండర్ కాన్స్టెంట్ ప్రెషర్. ఆమె నిరంతర ఒత్తిడిలో ఉంది. ద మిషన్ మేక్స్ ఏ కాన్స్టెంట్ నాయిస్. ద మిషన్ మేక్స్ ఏ కాన్స్టెంట్ నాయిస్. యంత్రం ఒక స్థిరమైన శబ్దం చేస్తుంది. సైకిల్. సైకిల్ని తెలుగులో సైకిల్ లేదా చక్రం అని అంటాం. ఐ రైడ్ మై సైకిల్ ఎవ్రీ మార్నింగ్. ఐ రైడ్ మై సైకిల్ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతి ఉదయం నా సైకిల్ తొక్కుతాను. ద వాటర్ సైకిల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ నేచర్. ద వాటర్ సైకిల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ నేచర్. నీటి చక్రం ప్రకృతికి ముఖ్యమైనది. డాక్యుమెంట్. డాక్యుమెంట్ని తెలుగులో డాక్యుమెంట్ లేదా పత్రం లేదా దస్తావేజు అని అంటాం. సైన్ ద డాక్యుమెంట్ బిఫోర్ లీవింగ్. సైన్ ద డాక్యుమెంట్ బిఫోర్ లీవింగ్. వెళ్ళే ముందు డాక్యుమెంట్పై సంతకం చేయండి. దిస్ డాక్యుమెంట్ కంటైన్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దిస్ డాక్యుమెంట్ కంటైన్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ పత్రంలో ముఖ్యమైన సమాచారం ఉంది. డీటెయిల్. డీటెయిల్ని తెలుగులో వివరణ లేదా వివరాలు అని అంటాం. ఎక్స్ప్లెయిన్ ద ప్లాన్ ఇన్ డీటెయిల్. ఎక్స్ప్లెయిన్ ద ప్లాన్ ఇన్ డీటెయిల్. ప్లాన్ను వివరంగా వివరించండి. షీ నోటీస్డ్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్. షీ నోటీస్డ్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్. ఆమె ప్రతి చిన్న వివరాన్ని గమనించింది. డిస్ట్రాయ్. డిస్ట్రాయ్ని తెలుగులో నాశనం చేయు లేదా ధ్వంసం అని అంటాం. ద స్టోమ్ డిస్ట్రాయిడ్ మెనీ హౌసెస్. ద స్టోమ్ డిస్ట్రాయిడ్ మెనీ హౌసెస్. తుఫాను అనేక ఇళ్లను నాశనం చేసింది. Fire can destroy forests quickly. Fire can destroy forests quickly. అగ్ని అడవులను త్వరగా నాశనం చేయగలదు. ఎలివేటర్. ఎలివేటర్ని తెలుగులో ఎలివేటర్ లేదా పైకెళ్ళే యంత్రం అని అంటాం. ద ఎలివేటర్ ఈజ్ నాట్ వర్కింగ్. ద ఎలివేటర్ ఈజ్ నాట్ వర్కింగ్. ఎలివేటర్ పనిచేయడం లేదు. We took the elevator to the 10th floor. We took the elevator to the 10th floor. మేం 10వ అంతస్తుకు ఎలివేటర్ తీసుకున్నాము. ఎల్బో. ఎల్బోని తెలుగులో మోచేయి లేదా ఎల్బో అని అంటాం. He bumped his elbow on the table. He bumped his elbow on the table. అతను
టేబుల్కు మోచేయి తగిలించుకున్నాడు. షీ రెస్టెడ్ హర్ ఎల్బోస్ ఆన్ ద డెస్క్. షీ రెస్టెడ్ హర్ ఎల్బోస్ ఆన్ ద డెస్క్. ఆమె తన మోచేతులను డెస్క్పై ఉంచింది. గిఫ్ట్. గిఫ్ట్ని తెలుగులో బహుమతి లేదా కానుక అని అంటాం. ఐ గేవ్ హర్ ఏ బర్త్డే గిఫ్ట్. ఐ గేవ్ హర్ ఏ బర్త్డే గిఫ్ట్. నేను ఆమెకు పుట్టినరోజు కానుక ఇచ్చాను. దిస్ బుక్ ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ మై ఫాదర్. దిస్ బుక్ ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ మై ఫాదర్. ఈ పుస్తకం నా తండ్రి ఇచ్చిన బహుమతి. హెవీ. హెవీని తెలుగులో బరువైన అని అంటాం. దిస్ బ్యాగ్ ఈజ్ వెరీ హెవీ. దిస్ బ్యాగ్ ఈజ్ వెరీ హెవీ. ఈ సంచి చాలా బరువుగా ఉంది. హీ లిఫ్టెడ్ ఏ హెవీ బాక్స్. హీ లిఫ్టెడ్ ఏ హెవీ బాక్స్. అతను ఒక బరువైన పెట్టె ఎత్తాడు. ఎవిడెన్స్. ఎవిడెన్స్ని తెలుగులో సాక్ష్యం లేదా రుజువు అని అంటాం. ద పోలీస్ ఫౌండ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్. ద పోలీస్ ఫౌండ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్. పోలీసులు బలమైన సాక్ష్యాన్ని కనుగొన్నారు. దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ టు సపోర్ట్ హిస్ క్లెయిమ్. దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ టు సపోర్ట్ హిస్ క్లెయిమ్. అతని దావాకు మద్దతు ఇచ్చే రుజువు లేదు. 11. 11ని తెలుగులో 11 అని అంటాం. హీ హ్యాజ్ 11 పెన్సిల్స్. హీ హ్యాజ్ 11 పెన్సిల్స్. అతనికి 11 పెన్సిల్స్ ఉన్నాయి. ద ట్రైన్ అరైవ్స్ ఎట్ 11 o'clock. ద ట్రైన్ అరైవ్స్ ఎట్ 11 o'clock. రైలు 11 గంటలకు వస్తుంది. ఫ్యాన్. ఫ్యాన్ని తెలుగులో గాలి వీయే యంత్రం లేదా అభిమాని అని అంటాం. ద ఫ్యాన్ ఈజ్ నాట్ వర్కింగ్. ద ఫ్యాన్ ఈజ్ నాట్ వర్కింగ్. ఫ్యాన్ పనిచేయడం లేదు. హీ ఈజ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ సింగర్. హీ ఈజ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ సింగర్. అతను ఆ గాయకుడికి గొప్ప అభిమాని. ఇన్ఫార్మ్. ఇన్ఫార్మ్ని తెలుగులో తెలియజేయడం అని అంటాం. ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ వెన్ యు అరైవ్. ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ వెన్ యు అరైవ్. మీరు వచ్చాక నాకు తెలియజేయండి. హీ ఇన్ఫార్మ్డ్ ద టీచర్ అబౌట్ ద ప్రాబ్లం. హీ ఇన్ఫార్మ్డ్ ద టీచర్ అబౌట్ ద ప్రాబ్లం. అతను సమస్యను గురువుకి తెలియజేశాడు. జాన్వరి. జాన్వరిని తెలుగులో జనవరి అని అంటాం. మై బర్త్డే ఈజ్ ఇన్ జాన్వరి. మై బర్త్డే ఈజ్ ఇన్ జాన్వరి. నా పుట్టినరోజు జనవరిలో ఉంటుంది. జాన్వరి ఈజ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. జాన్వరి ఈజ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ది ఇయర్. జనవరి సంవత్సరం యొక్క మొదటి నెల. లేక్. లేక్ని తెలుగులో సరస్సు లేదా చెరువు అని అంటాం. We went fishing in the lake. We went fishing in the lake. మేము సరస్సులో చేపలు పట్టడానికి వెళ్ళాము. The lake is very deep. The lake is very deep. సరస్సు చాలా లోతుగా ఉంది. ఫోర్క్. ఫోర్క్ని తెలుగులో ఫోర్క్ లేదా ముళ్ళు గరిట అని అంటాం. I ate the noodles with a fork. I ate the noodles with a fork. నేను నూడిల్స్ని ఫోర్క్తో తిన్నాను. ప్లీజ్ యూజ్ ఏ ఫోర్క్ టు ఈట్ సలాడ్. ప్లీజ్ యూజ్ ఏ ఫోర్క్ టు ఈట్ ఏ సలాడ్. సలాడ్ తినేందుకు ఫోర్క్ ఉపయోగించండి. జీన్స్. జీన్స్ని తెలుగులో జీన్స్ అని అంటాం. She always wears jeans. She always wears jeans.
ఆమె ఎప్పుడూ జీన్స్ ధరిస్తుంది. దీస్ జీన్స్ ఆర్ టూ టైట్. దీస్ జీన్స్ ఆర్ టూ టైట్. ఈ జీన్స్ చాలా టైట్గా ఉన్నాయి. ల్యాంప్. ల్యాంప్ని తెలుగులో దీపం లేదా లాంతరు లేదా ల్యాంప్ అని అంటాం. ద ల్యాంప్ ఈజ్ గ్లోయింగ్ బ్రైట్లీ. ద ల్యాంప్ ఈజ్ గ్లోయింగ్ బ్రైట్లీ. ల్యాంప్ ప్రకాశంగా వెలుగుతోంది. ఐ బాట్ ఏ టేబుల్ ల్యాంప్ ఎస్టర్డే. ఐ బాట్ ఏ టేబుల్ ల్యాంప్ ఎస్టర్డే. నేను చిన్న ఒక టేబుల్ ల్యాంప్ కొనుగోలు చేశాను. లిమిట్. లిమిట్ని తెలుగులో పరిమితి లేదా హద్దు అని అంటాం. యు షుడ్ నో యువర్ లిమిట్స్. యు షుడ్ నో యువర్ లిమిట్స్. మీరు మీ హద్దులు తెలుసుకోవాలి. డోంట్ క్రాస్ ద స్పీడ్ లిమిట్. డోంట్ క్రాస్ ద స్పీడ్ లిమిట్. వేగ పరిమితిని దాటవద్దు. మ్యారేజ్. మ్యారేజ్ని తెలుగులో వివాహం లేదా పెళ్ళి అని అంటాం. దేర్ మ్యారేజ్ వాజ్ ఏ గ్రాండ్ ఈవెంట్. దేర్ మ్యారేజ్ వాజ్ ఏ గ్రాండ్ ఈవెంట్. వారి వివాహం ఒక గొప్ప సంఘటన. మ్యారేజ్ రిక్వైర్స్ అండర్స్టాండింగ్. మ్యారేజ్ రిక్వైర్స్ అండర్స్టాండింగ్. పెళ్ళికి అవగాహన అవసరం. ప్రెషర్. ప్రెషర్ని తెలుగులో ఒత్తిడి అని అంటాం. హీ వర్క్స్ వెల్ అండర్ ప్రెషర్. హీ వర్క్స్ వెల్ అండర్ ప్రెషర్. అతను ఒత్తిడి కింద బాగా పనిచేస్తాడు. బ్లడ్ ప్రెషర్ షుడ్ బి చెక్డ్ రెగ్యులర్లీ. బ్లడ్ ప్రెషర్ షుడ్ బి చెక్డ్ రెగ్యులర్లీ. బ్లడ్ ప్రెషర్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. రైజ్. రైజ్ని తెలుగులో పెరగడం లేదా ఎగసడం అని అంటాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ప్రైజెస్ ఆర్ రైజింగ్ ఎవ్రీ డే. ప్రైజెస్ ఆర్ రైజింగ్ ఎవ్రీ డే. ధరలు ప్రతిరోజు పెరుగుతున్నాయి. ఆఫీసర్. ఆఫీసర్ని తెలుగులో అధికారి లేదా ఆఫీసర్ అని అంటాం. ద పోలీస్ ఆఫీసర్ హెల్ప్డ్ అస్. ద పోలీస్ ఆఫీసర్ హెల్ప్డ్ అస్. పోలీస్ అధికారి మాకు సహాయం చేశాడు. షీ ఈజ్ యాన్ ఆర్మీ ఆఫీసర్. షీ ఈజ్ యాన్ ఆర్మీ ఆఫీసర్. ఆమె ఒక ఆర్మీ ఆఫీసర్. రిస్క్. రిస్క్ని తెలుగులో ప్రమాదం లేదా రిస్క్ అని అంటాం. ఇట్స్ ఏ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ ఏ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్. ఇది అధిక ప్రమాదకరమైన పెట్టుబడి. డోంట్ రిస్క్ యువర్ లైఫ్ ఫర్ దిస్. డోంట్ రిస్క్ యువర్ లైఫ్ ఫర్ దిస్. దీనికోసం మీ ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దు. వార్. వార్ని తెలుగులో యుద్ధం అని అంటాం. మెనీ సోల్జర్స్ డైడ్ ఇన్ ద వార్. మెనీ సోల్జర్స్ డైడ్ ఇన్ ద వార్. యుద్ధంలో అనేక మంది సైనికులు మరణించారు. వార్ కాజెస్ గ్రేట్ డిస్ట్రక్షన్. వార్ కాజెస్ గ్రేట్ డిస్ట్రక్షన్. యుద్ధం గొప్ప నాశనాన్ని కలిగిస్తుంది. వెదర్. వెదర్ని తెలుగులో అవునో కాదో లేదా అనే అని అంటాం. ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్. ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్. అతను వస్తాడో లేదో నాకు తెలియదు. ఇట్ డిపెండ్స్ ఆన్ వెదర్ ఇట్ రైన్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ వెదర్ ఇట్ రైన్స్. అది వర్షం పడుతుందో లేదో మీద ఆధారపడి ఉంటుంది. కార్పెట్. కార్పెట్ని తెలుగులో తొట్లు లేదా కమేటు లేదా తివాచి అని అంటాం. ద కార్పెట్ ఈజ్ సాఫ్ట్ అండ్ క్లీన్.
ద కార్పెట్ ఈజ్ సాఫ్ట్ అండ్ క్లీన్. కమేటు మృదువుగా మరియు శుభ్రంగా ఉంది. ప్లీజ్ క్లీన్ ద కార్పెట్. ప్లీజ్ క్లీన్ ద కార్పెట్. దయచేసి తివాచీని శుభ్రం చేయండి. బ్రౌన్. బ్రౌన్ని తెలుగులో గోధుమ రంగు అని అంటాం. షీ వోర్ ఏ బ్రౌన్ డ్రెస్. షీ వోర్ ఏ బ్రౌన్ డ్రెస్. ఆమె గోధుమ రంగు దుస్తులు వేసుకుంది. ద డాగ్ ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్. ద డాగ్ ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్. ఆ కుక్క గోధుమ రంగులో ఉంది. ఫేమస్. ఫేమస్ని తెలుగులో ప్రసిద్ధమైన లేదా పేరు పొందిన అని అంటాం. హీ ఈజ్ ఏ ఫేమస్ యాక్టర్. హీ ఈజ్ ఏ ఫేమస్ యాక్టర్. అతను ప్రసిద్ధ నటుడు. ద తాజ్ మహల్ ఈజ్ ఏ ఫేమస్ మాన్యుమెంట్. ద తాజ్ మహల్ ఈజ్ ఏ ఫేమస్ మాన్యుమెంట్. తాజ్ మహల్ ఒక ప్రసిద్ధ స్మారకం. కాలేజ్. కాలేజ్ని తెలుగులో కాలేజ్ లేదా మహావిద్యాలయం లేదా కళాశాల అని అంటాం. హీ ఈజ్ స్టడీయింగ్ ఇన్ కాలేజ్. హీ ఈజ్ స్టడీయింగ్ ఇన్ కాలేజ్. అతను కాలేజ్లో చదువుతున్నాడు. కాలేజ్ స్టార్ట్స్ ఎట్ 9 AM. కాలేజ్ స్టార్ట్స్ ఎట్ 9 AM. కాలేజ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. డైలీ. డైలీని తెలుగులో ప్రతిరోజు లేదా దినసరి లేదా రోజువారీ అని అంటాం. ఐ గో ఫర్ ఎ వాక్ డైలీ. ఐ గో ఫర్ ఎ వాక్ డైలీ. నేను ప్రతిరోజు నడకకు వెళ్తాను. షీ రీడ్స్ ద న్యూస్ పేపర్ డైలీ. షీ రీడ్స్ ద న్యూస్ పేపర్ డైలీ. ఆమె ప్రతిరోజు పత్రిక చదువుతోంది. డిటెక్ట్. డిటెక్ట్ని తెలుగులో గుర్తించు లేదా కనిపెట్టు అని అంటాం. ద డాక్టర్ డిటెక్టెడ్ ద ప్రాబ్లం ఎర్లీ. ద డాక్టర్ డిటెక్టెడ్ ద ప్రాబ్లం ఎర్లీ. డాక్టర్ సమస్యను తొందరగా గుర్తించారు. ఇట్ ఈస్ హార్డ్ టు డిటెక్ట్ స్మాల్ చేంజెస్. ఇట్ ఈస్ హార్డ్ టు డిటెక్ట్ స్మాల్ చేంజెస్. చిన్న మార్పులను గుర్తించడం కష్టం. కాంటాక్ట్. కాంటాక్ట్ని తెలుగులో సంప్రదించు అని అంటాం. ప్లీజ్ కాంటాక్ట్ మీ లేటర్. ప్లీజ్ కాంటాక్ట్ మీ లేటర్. దయచేసి నన్ను తర్వాత సంప్రదించండి. హీ లాస్ట్ కాంటాక్ట్ విత్ హిస్ ఫ్రెండ్. హీ లాస్ట్ కాంటాక్ట్ విత్ హిస్ ఫ్రెండ్. అతను తన స్నేహితుడితో సంపర్కాన్ని కోల్పోయాడు. కెమికల్. కెమికల్ని తెలుగులో రసాయనం అని అంటాం. బీ కేర్ఫుల్ విత్ కెమికల్ సబ్స్టెన్సెస్. బీ కేర్ఫుల్ విత్ కెమికల్ సబ్స్టెన్సెస్. రసాయన పదార్థాలతో జాగ్రత్తగా ఉండండి. సమ్ కెమికల్స్ ఆర్ హార్మ్ఫుల్ టు యూజ్. సమ్ కెమికల్స్ ఆర్ హార్మ్ఫుల్ టు యూజ్. కొన్ని రసాయనాలు వాడటం హానికరం. బ్రష్. బ్రష్ని తెలుగులో బ్రష్ లేదా రుద్దు అని అంటాం. బ్రష్ యువర్ టీత్ ట్వైస్ ఏ డే. బ్రష్ యువర్ టీత్ ట్వైస్ ఏ డే. రోజుకు 2 సార్లు పళ్ళను బ్రష్ చేయండి. హీ బ్రష్డ్ హిస్ షూస్. హీ బ్రష్డ్ హిస్ షూస్. అతను తన షూస్ను బ్రష్ చేశాడు. కలర్. కలర్ని తెలుగులో రంగు అని అంటాం. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్? మీకు ఇష్టమైన రంగు ఏమిటి? షీ కలర్డ్ ద పిక్చర్ బ్లూ.
షీ కలర్డ్ ద పిక్చర్ బ్లూ. ఆమె చిత్రాన్ని నీలంగా రంగు వేసింది. కంటైన్. కంటైన్ని తెలుగులో కలిగి ఉండడం లేదా కలవడం అని అంటాం. దిస్ బాక్స్ కంటైన్స్ బుక్స్. దిస్ బాక్స్ కంటైన్స్ బుక్స్. ఈ పెట్టెలో పుస్తకాలు ఉన్నాయి. డస్ ఇట్ కంటైన్ షుగర్. డస్ ఇట్ కంటైన్ షుగర్. ఇందులో చక్కెర ఉందా? డ్యామేజ్. డ్యామేజ్ని తెలుగులో నష్టం లేదా హాని అని అంటాం. ద స్టార్మ్ కాజ్డ్ హెవీ డ్యామేజ్. ద స్టార్మ్ కాజ్డ్ హెవీ డ్యామేజ్. తుఫాను తీవ్ర నష్టాన్ని కలిగించింది. డోంట్ డ్యామేజ్ ద ఫర్నిచర్. డోంట్ డ్యామేజ్ ద ఫర్నిచర్. ఫర్నిచర్కు హాని చేయవద్దు. ఎల్డర్. ఎల్డర్ని తెలుగులో పెద్ద లేదా పెద్దవాడు అని అంటాం. రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. మీ పెద్దవారిని గౌరవించండి. మై ఎల్డర్ బ్రదర్ లివ్స్ ఇన్ హైదరాబాద్. మై ఎల్డర్ బ్రదర్ లివ్స్ ఇన్ హైదరాబాద్. నా అన్నయ్య హైదరాబాద్లో ఉంటాడు. డాట్. డాట్ని తెలుగులో చుక్క లేదా బిందువు అని అంటాం. పుట్ ఎ డాట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. పుట్ ఎ డాట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. వాక్యం చివర ఒక చుక్క పెట్టండి. ద స్క్రీన్ హ్యాజ్ ఏ బ్లాక్ డాట్. ద స్క్రీన్ హ్యాజ్ ఏ బ్లాక్ డాట్. స్క్రీన్పై నలుపు బిందువు ఉంది. డెవలప్. డెవలప్ని తెలుగులో అభివృద్ధి చెందు లేదా అభివృద్ధి చేయడం అని అంటాం. వీ నీడ్ టు డెవలప్ న్యూ స్ట్రాటజీస్. వీ నీడ్ టు డెవలప్ న్యూ స్ట్రాటజీస్. మనం కొత్త వ్యూహాలను అభివృద్ధి చేయాలి. ద సిటీ విల్ డెవలప్ ర్యాపిడ్లీ. ద సిటీ విల్ డెవలప్ ర్యాపిడ్లీ. నగరం వేగంగా అభివృద్ధి చెందుతుంది. గ్రోత్. గ్రోత్ని తెలుగులో వృద్ధి లేదా పెరుగుదల అని అంటాం. ద ప్లాంట్ షోడ్ గుడ్ గ్రోత్. ద ప్లాంట్ షోడ్ గుడ్ గ్రోత్. ఆ మొక్క మంచి వృద్ధిని చూపించింది. వీ షుడ్ ఫోకస్ ఆన్ ఎకనామిక్ గ్రోత్. వీ షుడ్ ఫోకస్ ఆన్ ఎకనామిక్ గ్రోత్. మనం ఆర్థిక వృద్ధిపై దృష్టి పెట్టాలి. ఎగ్జాక్ట్. ఎగ్జాక్ట్ని తెలుగులో ఖచ్చితమైన లేదా సరిగ్గా అని అంటాం. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ టైం. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ టైం. ఇది ఖచ్చితమైన సమయం. టెల్ మీ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. టెల్ మీ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నాకు ఖచ్చితమైన సమాధానాన్ని చెప్పు. హీల్. హీల్ని తెలుగులో మడమ అని అంటాం. హర్ హీల్ ఈజ్ హర్టింగ్. హర్ హీల్ ఈజ్ హర్టింగ్. ఆమె మడమ నొప్పిగా ఉంది. హీ వేర్స్ షూస్ విత్ హై హీల్స్. హీ వేర్స్ షూస్ విత్ హై హీల్స్. అతను ఎత్తైన మడమల షూస్ వేసుకుంటాడు. గ్యారంటీ. గ్యారంటీని తెలుగులో హామీ లేదా భరోసా అని అంటాం. వీ ఆఫర్ ఏ 1 year గ్యారంటీ. వీ ఆఫర్ ఏ 1 year గ్యారంటీ. మేము 1 సంవత్సరం హామీని అందిస్తాము. కెన్ యూ గ్యారంటీ దట్. కెన్ యూ గ్యారంటీ దట్. మీరు దానిని హామీ ఇవ్వగలరా? ఎలెక్ట్. ఎలెక్ట్ని తెలుగులో ఎన్నుకొను లేదా ఎన్నిక చేయడం లేదా ఎన్నిక అవ్వడం అని అంటాం. పీపుల్ ఎలెక్ట్ దేర్ లీడర్స్. పీపుల్ ఎలెక్ట్ దేర్ లీడర్స్.
ప్రజలు తమ నాయకులను ఎన్నిక చేస్తారు. హీ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్. హీ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్. అతను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈమెయిల్. ఈమెయిల్ని తెలుగులో ఈమెయిల్ అని అంటాం. ఐ సెంట్ యూ యాన్ ఈమెయిల్. ఐ సెంట్ యూ యాన్ ఈమెయిల్. నేను నీకు ఒక ఈమెయిల్ పంపాను. షీ చెక్డ్ హెర్ ఈమెయిల్స్. షీ చెక్డ్ హెర్ ఈమెయిల్స్. ఆమె తన ఈమెయిల్లు తనిఖీ చేసి. హైట్. హైట్ని తెలుగులో ఎత్తు లేదా పొడవు అని అంటాం. వాట్ ఈజ్ యువర్ హైట్? వాట్ ఈజ్ యువర్ హైట్? మీ ఎత్తు ఎంత? ద ట్రీ రీచ్డ్ ఏ గ్రేట్ హైట్. ద ట్రీ రీచ్డ్ ఏ గ్రేట్ హైట్. చెట్టు గొప్ప ఎత్తుకు చేరుకుంది. ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ని తెలుగులో ఉదాహరణ లేదా మాదిరి అని అంటాం. గివ్ మీ యాన్ ఎగ్జాంపుల్. గివ్ మీ యాన్ ఎగ్జాంపుల్. నాకు ఒక ఉదాహరణ ఇవ్వండి. దిస్ ఈజ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోడర్న్ ఆర్ట్. దిస్ ఈజ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోడర్న్ ఆర్ట్. ఇది ఆధునిక కళకు మంచి ఉదాహరణ. ఇంజర్. ఇంజర్ని తెలుగులో గాయపరచడం లేదా గాయపడటం లేదా గాయపరచు అని అంటాం. డోంట్ ఇంజర్ యువర్ సెల్ఫ్. డోంట్ ఇంజర్ యువర్ సెల్ఫ్. నీకు నీవే గాయం చేసుకోవద్దు. హీ వాజ్ నాట్ ఇంజర్డ్. హీ వాజ్ నాట్ ఇంజర్డ్. అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. హ్యూమన్. హ్యూమన్ని తెలుగులో మనిషి లేదా మానవుడు అని అంటాం. ఎవ్రీ హ్యూమన్ మేక్స్ మిస్టేక్స్. ఎవ్రీ హ్యూమన్ మేక్స్ మిస్టేక్స్. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. షీ ఈజ్ ఏ కైండ్ హ్యూమన్ బీయింగ్. షీ ఈజ్ ఏ కైండ్ హ్యూమన్ బీయింగ్. ఆమె ఒక దయాళు మానవురాలు. ఫస్ట్. ఫస్ట్ని తెలుగులో మొదటి అని అంటాం. హీ వాజ్ ద ఫస్ట్ టు అరైవ్. హీ వాజ్ ద ఫస్ట్ టు అరైవ్. ఆయనే మొదటిగా వచ్చాడు. దిస్ ఈజ్ మై ఫస్ట్ కార్. దిస్ ఈజ్ మై ఫస్ట్ కార్. ఇది నా మొదటి కారు. ఫార్మల్. ఫార్మల్ని తెలుగులో ప్రామాణికమైన లేదా అధికారిక అని అంటాం. హీ గేవ్ ఏ ఫార్మల్ ప్రెజెంటేషన్. హీ గేవ్ ఏ ఫార్మల్ ప్రెజెంటేషన్. అతను అధికారిక ప్రదర్శన ఇచ్చాడు. వీ నీడ్ టు మేక్ ఏ ఫార్మల్ కంప్లైంట్. వీ నీడ్ టు మేక్ ఏ ఫార్మల్ కంప్లైంట్. మేము అధికారిక ఫిర్యాదు చేయాలి. లిప్. లిప్ని తెలుగులో పెదవి అని అంటాం. షీ బిట్ హెర్ లిప్ నెర్వస్లీ. షీ బిట్ హెర్ లిప్ నెర్వస్లీ. ఆమె కంగారుగా పెదవి కొరుక్కుంది. హీ హ్యాస్ డ్రై లిప్స్. హీ హ్యాస్ డ్రై లిప్స్. అతనికి పొడి పెదవులు ఉన్నాయి. పర్ఫామ్. పెర్ఫామ్ని తెలుగులో నిర్వహించు లేదా ప్రదర్శించు అని అంటాం. షీ పెర్ఫార్మ్డ్ వెల్ ఇన్ ద ఎగ్జామ్. షీ పెర్ఫార్మ్డ్ వెల్ ఇన్ ద ఎగ్జామ్. ఆమె పరీక్షలలో బాగా ప్రదర్శించింది. ద డాన్సర్ విల్ పెర్ఫార్మ్ టునైట్. ద డాన్సర్ విల్ పెర్ఫార్మ్ టునైట్. ఈ రాత్రి నర్తకి ప్రదర్శిస్తుంది. జాయింట్. జాయింట్ని తెలుగులో ఉమ్మడి లేదా జాయింట్ లేదా సంయుక్తమైన అని అంటాం. దే హ్యావ్ ఏ జాయింట్ అకౌంట్.
దే హ్యావ్ ఏ జాయింట్ అకౌంట్. వాళ్లకు సంయుక్త ఖాతా ఉంది. హీ హ్యాస్ పెయిన్ ఇన్ హిజ్ నీ జాయింట్. హీ హ్యాస్ పెయిన్ ఇన్ హిజ్ నీ జాయింట్. అతనికి మోకాల జాయింట్లో నొప్పి ఉంది. రోల్. రోల్ని తెలుగులో చుట్టు అని అంటాం. ప్లీజ్ రోల్ ద పేపర్. ప్లీజ్ రోల్ ద పేపర్. దయచేసి కాగితాన్ని చుట్టండి. రోల్ డౌన్ యువర్ విండో. రోల్ డౌన్ యువర్ విండో. మీ కిటికీని కిందకు దింపండి. సర్ఫేస్. సర్ఫేస్ని తెలుగులో ఉపరితలం అని అంటాం. ద సర్ఫేస్ ఆఫ్ ద టేబుల్ ఈజ్ స్మూత్. ద సర్ఫేస్ ఆఫ్ ద టేబుల్ ఈజ్ స్మూత్. పట్టిక ఉపరితలం మృదువుగా ఉంది. డర్ట్ ఈజ్ ఆన్ ద సర్ఫేస్. డర్ట్ ఈజ్ ఆన్ ద సర్ఫేస్. ధూళి ఉపరితలంపై ఉంది. ప్రైమ్. ప్రైమ్ని తెలుగులో ప్రధాన అని అంటాం. దిస్ ఈజ్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్. ఇది ప్రధాన ఉదాహరణ. హీ ఈజ్ ఇన్ హిజ్ ప్రైమ్. హీ ఈజ్ ఇన్ హిజ్ ప్రైమ్. అతను తన ప్రధాన దశలో ఉన్నాడు. రీసెంట్. రీసెంట్ని తెలుగులో ఇటీవలి లేదా ప్రస్తుతం అని అంటాం. ఐ రీడ్ ఏ రీసెంట్ ఆర్టికల్. ఐ రీడ్ ఏ రీసెంట్ ఆర్టికల్. నేను ఇటీవల ఒక వ్యాసం చదివాను. వాట్స్ ద మోస్ట్ రీసెంట్ న్యూస్. వాట్స్ ద మోస్ట్ రీసెంట్ న్యూస్. తాజా వార్తలు ఏమిటి? సరెండర్. సరెండర్ని తెలుగులో లొంగిపోవు అని అంటాం. దే రెఫ్యూజ్డ్ టు సరెండర్. దే రెఫ్యూజ్డ్ టు సరెండర్. వారు లొంగిపోవడానికి నిరాకరించారు. ద ఎనిమీ డిసైడెడ్ టు సరెండర్. ద ఎనిమీ డిసైడెడ్ టు సరెండర్. శత్రువు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. యూనివర్సిటీ. యూనివర్సిటీని తెలుగులో విశ్వవిద్యాలయం అని అంటాం. షీ స్టడీస్ అట్ ద యూనివర్సిటీ. షీ స్టడీస్ అట్ ద యూనివర్సిటీ. ఆమె విశ్వవిద్యాలయంలో చదువుతుంది. విచ్ యూనివర్సిటీ డు యూ స్టడీ ఎట్. విచ్ యూనివర్సిటీ డు యూ స్టడీ ఎట్. మీరు ఏ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు? రౌండ్. రౌండ్ని తెలుగులో గుండ్రంగా లేదా చుట్టుగా అని అంటాం. ద టేబుల్ ఈజ్ రౌండ్. ద టేబుల్ ఈజ్ రౌండ్. పట్టిక గుండ్రంగా ఉంది. లెట్స్ డూ అనదర్ రౌండ్. లెట్స్ డూ అనదర్ రౌండ్. మరో రౌండ్ చేద్దాం. రూట్. రూట్ని తెలుగులో మార్గం లేదా దారి అని అంటాం. దిస్ ఈజ్ ద షార్టెస్ట్ రూట్. దిస్ ఈజ్ ద షార్టెస్ట్ రూట్. ఇది చాలా చిన్న మార్గం. హీ టుక్ ఏ డిఫరెంట్ రూట్. హీ టుక్ ఏ డిఫరెంట్ రూట్. అతను వేరే దారి తీసుకున్నాడు. స్టెబిలిటీ. స్టెబిలిటీని తెలుగులో స్థిరత్వం అని అంటాం. ద కంట్రీ నీడ్స్ ఎకనామిక్ స్టెబిలిటీ. ద కంట్రీ నీడ్స్ ఎకనామిక్ స్టెబిలిటీ. దేశానికి ఆర్థిక స్థిరత్వం అవసరం. యోగా హెల్ప్స్ ఇన్ మెంటల్ స్టెబిలిటీ. యోగా హెల్ప్స్ ఇన్ మెంటల్ స్టెబిలిటీ. యోగా మానసిక స్థిరత్వానికి సహాయపడుతుంది. మాస్టర్ క్లాస్ 13 పూర్తయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్టర్ క్లాస్ 14లో మళ్ళీ కలుద్దాం.